ఈరోజు మా అత్తమ్మ బీట్రూట్ చారు చేస్తున్నారండి. దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ మా అత్తమ్మ చెప్తారు. ఒకసారి అత్తమ్మ ఏం చేస్తున్నారు ఈరోజు? బీట్రూట్ చారు చేస్తున్నా. బీట్రూట్ కడిగి పీల్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి. క్యారెట్ కూడా పీల్ చేసి ముక్కలు చేసుకోవాలి. అది మన ఇష్టం ఉంటే వేసుకోవటం, లేకపోతే లేదు. టమాటా కడిగి ముక్కలు చేసుకోవాలి. చింతపండు కడిగి ఇడబెట్టుకున్నా. ఇవన్నీ కలిపి ఉడకబెట్టుకోవాలి. ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలి? 3 విజిల్స్ పెట్టుకుంటే చాలు. ఓకే. ఇవన్నీ తాలింపుకు ఈ మెంతి పిండిలో లాస్ట్కు మసిలేటప్పుడు వేసుకోవాలి. ఇది జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ ఇవన్నీ వేసి ఆయిల్ మర్చిపోయారు. ఆయిల్ జీలకర్రలోనే ఆవాలు కూడా ఉన్నాయి. మేము ఎప్పుడు కంబైండ్ వేస్తాం మ్యాక్సిమం, కాబట్టి మిక్స్ చేసి పెడతాను నేను. ఓకే అత్తమ్మ, కుక్కర్ తీసుకొని అవి వేసేసాను. ఎన్ని నీళ్ళు వేయాలి అత్తమ్మ? చిన్న గ్లాస్ చూపిస్తా. గ్లాస్ పోసి 3 విజిల్స్ వచ్చినాక చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. చల్లారినాక గ్రైండ్ చేసి పోపు చేసుకుంటాం. ఇష్టం చింతపండు ఇందులో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట మనం పిచ్చికైనా అందులో పోసుకోవచ్చు. ఇది ఈజీ కదా, ఒకటేసారి గ్రైండ్ చేయొచ్చు, ఇంకా పిసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్లాస్ నీళ్ళు పోస్తే చూపిస్తాం. చాలు. ఇప్పుడు ఉడకబెట్టిన గ్రైండ్ చేస్తే ఎందుకు, ఇంకా ఉప్పు వేసిన. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి చల్లారినాక గ్రైండ్ చేస్తున్నాం. ఉడకబెట్టిన ఇది చల్లారింది, గ్రైండ్ చేసి. అత్తమ్మ చారులోకి తాలింపు వేస్తున్నారు, ఆయిల్ వేస్తారు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయగానే స్టవ్ అంతా చిల్లుతుందని అత్తమ్మ వెంబటే మూత పెట్టి ఉల్లిగడ్డలు, కొంచెం ఇంగు వేస్తున్నారు అత్తమ్మ ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక. అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు, పసుపు, పేస్ట్ ఉడకబెట్టిన పేస్ట్ ఇందులో వేసి
వాటర్ పోసి. ఇది బాగుంటుంది. కొంచెం చిక్కగా ఉండాలా అత్తమ్మ ఈ చారు? కొంచెం చిక్కగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ చాలా అత్తమ్మ? ఇంత చిక్కగా ఉండాలా? కొంచెం ఇంకొన్ని వాటర్ పడితే ఇచ్చాలి, ఇట్లా ఉంచాలి. ఓకే. అయిపోయింది. ఏం మిగిలిన ఇంకా మన ఇంగ్రీడియంట్స్? మసిలేటప్పుడు వేస్తాం. జీలకర్ర మెంతుల పొడి, కొత్తిమీర ఒక్కటి మిగిలిన. ఈ రెండు మసిలేటప్పుడు మసిలినాక వేస్తాం. ఓకే అత్తమ్మ. మెంతుల పిండి. జీలకర్ర మెంతుల పిండి. ఓకే. కొత్తిమీర. ఇలా కంప్లీట్గా మరగాలి. ఇలా మొత్తం కంప్లీట్గా ఒక మరిగింది అంటే ఇంకా అది అయిపోయినట్టు. బంద్ చేయటమే. అయిపోయింది.